ఆంధ్రాలను పక్కన పంపించడంలో మీ పాత్ర కూడా ఉంది కదా? నేను అనేది అంటే భూమి గురించి చెప్తున్నాను. ఆంధ్రాలను పక్కకు పంపించడం అనకండి మీరు, అది మాట్లాడద్దు. తెలంగాణ కావాలని కోరినాం కానీ ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమని ఎక్కడ చెప్పలేదు మేము. వాళ్ళ తెలంగాణ కావాలంటే ఆంధ్ర సపరేట్గా వెళ్ళిపోమని కదా? లేదు, మీరు ఒక విషయం అండి, మీరు నాగరాజ్ గారు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన మొదటి వ్యక్తులు మా నాన్నగారు ఉన్నారు. తెలంగాణ కావాలన్నమే కానీ ఆంధ్ర ప్రాంతంలో సంబంధించిన వ్యక్తులను ఇక్కడికి వెళ్ళిపోమనే కానీ వాళ్ళ ఆస్తులను ఇబ్బంది పెట్టమని కానీ వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది పెట్టమని ఈరోజు మేము చెప్పలేదు. ఇంద్రారెడ్డి గారి కుటుంబంగా అమ్మగారు ఆ రోజు బాధ్యత గల స్థానంలో హోమ్ మినిస్టర్గా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏనాడు చెప్పలేదు. అంటే మేము చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. చెప్పిన వ్యక్తి ఎవరు? మేము ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, చెప్పిన దానికి మాట నిలబడు, అందరూ నిలబొట్టని మేమేమి అంటలేం. చెప్పిన మాట ఎవరు? సొసైటీలో ప్యారలల్గా స్ప్లిట్ తీసుకొచ్చింది ఎవరు? ఇటు తెలంగాణ వాళ్ళని ఇటు ఆంధ్ర వాళ్ళని సమాజంలో మొత్తం వర్టికల్గా స్ప్లిట్ తీసుకొచ్చింది కేసీఆర్, అది మేము కాదు. సరే, అది పక్కన పెట్టండి. ఎన్నికల్లో మీకెందుకు ఓట్లు వేయలేదు, వాళ్ళకి ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారని మీరు విషయం అడిగినారు కదా. ముఖ్యమంత్రి గారు ఆ రోజు క్యాంపెయిన్లో ఉన్నప్పుడు చాలా విషయాలు అమ్మగారు చెప్పినట్టు చాలా విషయాలు అగ్రెసివ్గా చెప్పుకుంటూ పోయినారు, వాగ్దానాలే కానీ అదే కానీ. అదే కాకుండా రెండో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కొట్లాడింది నేను కొట్లాడినందుకే తెలంగాణ వచ్చిందని సటిల్గా చెప్పుకుంటూ వచ్చినాడు. ప్రజలు ఆ విషయం నమ్మినారు. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎవరు తెలియదేం లేదు. తెలంగాణ ఇచ్చిందని కేసీఆరే చెప్పినాడు. సోనియా గాంధీ గారు లేకపోతే అసలు మాకు తెలంగాణ వచ్చేది కాదు, ఆమెకు మనం అందరూ రుణపడి ఉండాలని కేసీఆర్ చాలాసార్లు చెప్పినారు. కానీ ఆమె ఇచ్చింది నా వల్లే అని అక్కడక్కడ మెల్లగా ప్రచారం చేయడం, వాళ్ళ కార్యకర్తలు ప్రచారం చేయడం, ఆయన కూడా సటిల్గా చెప్పడం, అది ప్రజలని బాగా మోటివేట్ చేసిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు, దళితులకు భూమి అన్నారు, దళితులు సీఎం చేస్తామని, ఇలాంటి అలవి కానీ ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చడం, డబుల్ బెడ్రూమ్ ఏం నెరవేర్చలేదు అంటున్నారు. అయితే వీటి మీద కాంగ్రెస్ పార్టీ మీదైన శైలిలో ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఉద్యమాల వరకు దాన్ని కార్యాచరణ రూపంలో అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకి పూర్తి స్థాయిలో వివరించదగ్గ మేరకు కార్యక్రమాలు చేయలేకపోతున్నారు కదా? చేస్తున్నామండి, చాలా కార్యక్రమాలు చెప్పడంలోనే నెమ్మదిగా ఉన్నారంటే ఆ కార్యక్రమాలు కూడా నెమ్మదిగానే ఉంటున్నాయేమో. అట్లా కాదు, అట్లా అగ్రెసివ్గా చెప్పాలంటే ఎంతసేపు పట్టదు. ఎందుకు చేస్తున్నాం అండి. మేము మొదటి నుండి మొదలు పెడితే అంటే గట్టిగా పోరాడే వాళ్ళకి గట్టిగానే వస్తాయి మాట. ఒక మాట చెప్తాను, మొదటి నుండి ఎందుకు మేము మొదలు పెట్టలేదంటే సపోజ్ వచ్చిన రాగానే ఒక 1 year మొదలు పెట్టామనుకోండి, 1 year ముందు ఏమన్నారండి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రి మంత్రులు, మేము సంవత్సరం పసిగుడ్డుము అన్నారు. ఏమన్నా అడుగుతానేమో సంవత్సరం పసిగుడ్డుము, నిన్నగాక మొన్ననే వచ్చినాము, అప్పుడే అన్ని అభివృద్ధి చేస్తామా, అన్నీ అవుతాయా, మేము అన్న ప్రకారం చేస్తామన్నారు. 2 సంవత్సరాల తర్వాత అడిగినాం. 2 సంవత్సరాల తర్వాత కూడా మేము 2 ఏళ్ళ పసిబిడ్డము, మాకు అన్నీ అడుగుతున్నారు అని అన్నారు. నిన్నగాక మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ మేము 3 సంవత్సరాల పసిగుడ్డుము, ఇప్పుడే అడుగుతారు మమ్మల్ని అంటున్నారు. మేము అడుగుతూనే ఉంటే వాళ్ళు ఎట్లయిపోయిందంటే వాళ్ళు ఇష్యూ డైవర్ట్ చేయడానికి అవార్డ్స్ వస్తేనేమో మా గొప్ప అంటున్నారు. ఏదన్నా హైదరాబాద్కు మంచి సిటీ అని అవార్డు వచ్చినా, లేకపోతే బాగా అభివృద్ధి చెందిన తెలంగాణ అవార్డు వస్తేనేమో ఇది మా గొప్పతనం అంటున్నారు. అయ్యా సమస్యలు ఇట్లున్నాయంటే మేము నిన్నగాక మొన్ననే కదా 3 సంవత్సరాలు మేము పసిగుడ్డుము, ఎట్లా అడుగుతున్నారు మీరు అనే మాట మాట్లాడుతున్నారు. మేము అడిగే లెవెల్లో మేము అడుగుతున్నాం, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళున్నాం, ప్రజలకు కూడా ఫ్యాక్ట్ ఇప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆయన చెప్పిందే రైతులకి రుణమాఫీ చేస్తాను, అక్కడనే ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది ఆయన. ఫస్ట్ అసెంబ్లీలోనే ఆయన మాట తప్పిండు అనేది క్లియర్గా అర్థమైంది. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, అక్కడనే మాట తప్పినాడు, అదే ప్రజలకు అర్థమైంది. సరే ఈరోజు 3 ఎకరాల భూమి అన్నాడు, ఎక్కడ ఇవ్వలేదని తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఎక్కడ ఇవ్వలేదని తెలుసు. పోస్టు ఖాళీ ఉన్నా కూడా, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కూడా ఫిలప్ చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ మేము తీసుకుపోయే యాంగిల్లో మేము తీసుకెళ్తున్నాం, ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్లాలనేది మేము తీసుకెళ్తున్నాం. డెఫినెట్గా ప్రజలు, న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్తారు. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.